ఈ విధంగా ఆటో సోదరులకు ఆలోచించిన ప్రభుత్వం ఎప్పుడైనా మరి ఈ రోజు మేమైతే ఒక పదవి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుంది. బహుశా భారతదేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇలాగా తీసుకెళ్తా ఉంటారు. మీరంతా కూడా ప్రజాకర్తగా జగనన్న సైనికులుగా మీరంతా కూడా కరోనా పరిస్థితి దృష్టిలో పెట్టుకొని 4 నెలల ముందుగానే వాహన మిత్రులనే కార్యక్రమం తీసుకొచ్చి మన చెప్పడం తీసుకుంటూ మరి నాకు అవకాశానికి ధన్యవాదాలు తెలుస్తూ ముగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వైద్యులుగా బాధ్యత చేసినప్పుడు ఎక్కడ చూసినా కూడా అక్కడ ఉన్నటువంటి ఆటో సోదరులు వచ్చి జగన్ ప్రతి ఒక్కరికి వేదిక ఉన్నటువంటి నా ఆటో సోదరులు మ్యాక్సీ డ్రైవర్ ఇప్పుడే చెప్తున్న ప్రధాన కారణం వాళ్ళు వచ్చే ఈ సంక్షేమ కార్యక్రమాలను ఈవేళ మన పార్టీకి ఈవేళ ఒకే ఒక టీం. మరి మాకు తోటగారు హై స్కూల్ చాలా అక్కడ ఎక్కువ మంది ప్రజలు ఉన్న ఏరియాలో ట్రీట్మెంట్ ప్లాన్ కావాలని అడిగితే అది కూడా మీరు శాంక్షన్ చేశారన్న. అలాగే మీరు ఏర్పాటు చేస్తే ఇంచుమించు 50 కోట్ల వరకు అవుతుందన్న. దాన్ని మీరు ఏర్పాటు చేసే కుటుంబాల వాళ్ళు ఉంటున్నారు. ఒకవేళ ఇల్లు పడిపోయిన వర్షాలకి మళ్ళీ చేసుకోవాలన్నా సరే కొంచెం అక్కడ ఇబ్బంది తక్కువగా ఉందన్న. ఈ మధ్యని మనకి స్మార్ట్ సిటీ వాళ్ళు ఒక 20 కోట్ల రూపాయలతో దాన్ని కూడా మీరు శాంక్షన్ చేశారన్న. మరి ఇప్పుడు ఇంకా కొన్ని 5 సంస్థలు అయితే ఉన్నాయి. మీకు ముందు ఒక 20 నుంచి 40 కోట్ల వరకు ఉంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా చేయడానికి అవుతుంది. మరి ఇవన్నీ మత్స్యకారులు ఉన్నారు కదా, ఆ మత్స్యకారు ప్రాంతాల్లో వాళ్ళకి వలలు అందుకోవాలంటే రేపు చెట్లు లేవు. అదంతా కూడా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు 4వ ఏడాది కూడా 4వసారి వాహన మిత్ర ద్వారా ఈ పథకం ద్వారా అక్షరాల 2,61,000 కుటుంబాలకు ఆ 2,61,516 మంది నా అన్నదమ్ములకు ఆ ఆటోలు తోలుకుంటూ జీవనం గడుపుతా ఉన్న నా అన్నదమ్ములకు నేడు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా 261 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి ఇక్కడి నుంచి నేరుగా జమ చేయడం జరుగుతుందన్న సంతోషకరమైన కార్యక్రమం దేవుడి దయతో ఈ రోజు నేను చేయగలుగుతా ఉన్నాను అనంటే చాలా సంతోషంగా ఉంది. పోషించుకునేందుకు ఎవరి మీదనో ఆధారపడకుండా స్వంత శక్తి మీద ఆధారపడుతూ ప్రతిరోజు కూడా లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తూ ఈరోజు ఈ సొంత ఆటో టాక్సీ నడుపుకుంటా ఉన్న డ్రైవర్ అన్నదమ్ములందరికీ, కొంతమంది అక్క చెల్లెమ్మలు కూడా ఉన్నారు. ఈ 3 ఏళ్ల కాలంలోనే ఇప్పటికీ 1000 కోట్లకు పైగా దాదాపుగా ఈ రోజుతో కూడా కలుపుకుంటే ఒక్కొక్కరికి 40,000 రూపాయల దాకా ఒక్కొక్క కుటుంబానికి వారి ఖాతాల్లోకి జమ చేసే మొట్టమొదటి ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో అయినా కానీ దేశ చరిత్రలో అయినా కూడా ఇంతగా మీ గురించి ఆలోచించిన ప్రభుత్వం మరొకటి ఏది లేదు అన్న సంగతి ఈరోజు మీ అన్నగా మీ తమ్ముడిగా సంతోషంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా డ్రైవర్ సోదరులందరికీ కూడా వారిని ఆదుకుంటాను అని నా 3,648 కిలోమీటర్లుగా సాగిన నా పాదయాత్రలో కరెక్ట్గా ఏలూరుకు వచ్చేసరికి ఆ రోజు నా దగ్గరికి వచ్చి మీ కష్టాలు చెబుతూ, అన్న ఇన్సూరెన్స్ సొమ్ము ఇంత కట్టాల్సి వస్తూ ఉంది, అన్న ఇన్సూరెన్స్ సొమ్ముతో పాటు వెహికల్ను మెయింటైన్ చేయకపోతే ఏకంగా మా మీద పెనాల్టీస్ వేస్తా ఉన్నారు, ఏకంగా రోజుకు 200 రూపాయలు సంపాదించుకునే మేము ఆ 200-300 నుంచి ఒక్క రోజు ఆలస్యమైనా కూడా 50 రూపాయలు 100 రూపాయలు ఫైన్ వేసే పరిస్థితులకి ఇవాళ పోతా ఉన్నాం. నిజంగా బ్రతకలేని పరిస్థితిలో ఉన్నాము అని మీరు అన్న ఆ మాటకు
సరిగ్గా 2018 మే 14న ఏలూరులో ఆ రోజు సభలో నేను ఒక మాట ఇచ్చాను. నిజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఆ మాటను మర్చిపోలేదు. ఆ రోజు నేను అన్న మాట నేను ఆ రోజు మీతో చెప్పా. నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు నేను చెప్పిన ఆ మాటకు అక్షరాల కట్టుబడి అధికారంలోకి వచ్చిన తర్వాత సరిగ్గా 4 నెలలకి ఎక్కువ సమయం కూడా ఆలస్యం చేయలేదు. వచ్చిన 4 నెలలకి ఆ మాట నిలబెట్టుకుంటూ మీ అందరి కోసం, మీ అందరి బాగోగుల కోసం వాహన మిత్ర అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కరోనా అప్లికేషన్ పెట్టడంలోనూ ఇంకొకటి అంటే ఏ ఒక్కరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. మన ప్రభుత్వం ఎలా ఇవ్వాలి ప్రజలందరికీ మంచి జరిగించాలనే సదుద్దేశంతో అన్ని వర్గాల వారికి వివిధ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. నవరత్నాలు అనే ఈ వెల్ఫేర్ క్యాలెండర్ ద్వారా సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారికి ఆర్థికంగాను వెనుకబడిన వారందరికీ కూడా వివిధ పథకాలను అందిస్తూ ఉన్నారు. దాదాపు 28 పథకాలతో మునుపెన్నడూ లేని విధంగా సంక్షేమాన్ని ఇంత పెద్ద ఎత్తున అమలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాహన మిత్ర కార్యక్రమంలో మన జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక శాతం పట్టణాల్లో ఈ ఆటో డ్రైవర్సు, మ్యాక్సీ క్యాబ్ ఓనర్స్ అందరూ ఉంటారు. సో అత్యధికంగా 20,000 పైచిలకు విశాఖపట్నం నగరంలో ముందుంటే, రెండవ స్థానంలో నెల్లూరు జిల్లాలో 15,525 మంది, అంటే రాష్ట్రంలోనే సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ మన జిల్లా నుంచి ఉండడం, వీరందరికీ కూడా నేరుగా వారి ఖాతాల్లో 10,000 రూపాయల చొప్పున జమ చేయడం జరిగింది. 4వసారి ఈ పథకాన్ని అమలు చేయడం. గడిచిన 3 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా ఇదే టైంలో వారికి ఈ బెనిఫిట్ని అందించడం జరిగింది. ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా కొత్తగా అప్లై చేసుకున్న వారికి 4,500 మందికి ఈ పథకం అమల్లోకి వచ్చింది. వారందరికీ కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు వారి అకౌంట్లో జమ చేశారు. ఈ అమౌంట్ అంతా కూడా వారికి ఉపయోగపడుతుందని, వెహికల్ రిపేర్స్కి గాను, ఫిట్నెస్ పెంచుకోవడానికి కానీ, రోడ్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ప్రజల యొక్క ప్రాణాలు కాపాడడానికి ఎంతో సహకరిస్తున్న ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా తక్కువ ఖర్చుతో వారు ప్రయాణాన్ని పూర్తి చేసుకునే విధంగా వీరందరూ కూడా ప్రజలకి ఎంతో ఉపయోగపడుతున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లోనూ, సేఫ్టీ ఆస్పెక్ట్స్లో కూడా కొంత వారు దృష్టి వహించి వెహికల్ ఫిట్నెస్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, అలాగే పొల్యూషన్ నార్మ్స్ కూడా పాటించే విధంగా వారు వెహికల్ నడపాల్సిందిగాను, వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కు అలాగే పోలీస్ శాఖ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు డీటీసీ గారికి, వారి సిబ్బందికి, తక్కువ సమయంలోనే అప్లికేషన్స్ అన్నీ కూడా ప్రాసెస్ చేసి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాన్ని అందించడానికి దోహదపడిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు, ఎంపీడీఓలకు ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆటో, మ్యాక్సీ క్యాబ్ యజమానులు మరియు డ్రైవర్లకి బీమా మరియు ఫిట్నెస్ సర్టిఫికేట్ మరియు మరమ్మతులు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం 10,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అది ముఖ్యమంత్రి గారు ఆయన పదవి స్వీకరించిన వెంటనే ముందుగా అన్నిటికంటే నవరత్నాలు ఆ కార్యక్రమాలను అన్నిటికంటే ముందుగా ఈరోజు ఈ మన వాహన మిత్ర కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రంలో వాహన మిత్ర కార్యక్రమం వరుసగా ఇది 4వ సంవత్సరం. ప్రతి సంవత్సరం 250 కోట్ల లెక్కన ఇప్పటికీ 1,025 కోట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కానీ ఆటో డ్రైవర్లు సోదరులు సోదరుమణులు అందరూ మంచిగా పనిచేసుకొని ఇలాంటి కార్యక్రమాల్లో
పాల్గొంటూ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.